సీఎం జగన్ బస్సు యాత్ర ఓ చరిత్ర సృష్టించిందన్నారు ఎమ్మెల్సీ తలసిల రఘురాం. 16 సభలు, 9 రోడ్ షోలు, 6 ప్రత్యేక సమావేశాలు నిర్వహించామన్నారు. మొత్తం 2100 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర చేపట్టినట్లు తెలిపారు. సీఎం జగన్ పై హత్యాయత్నం చేసినా వెనక్కి తగ్గలేదని చెప్పుకొచ్చారు. ప్రజల్లో సీఎం జగన్ గ్రాఫ్ ఎంత పెరిగిందో స్పష్టమైందన్నారు. 2 రోజుల్లో ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఖరారు చేస్తామన్నారు. బస్సు యాత్ర కంటే వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామంటున్న తలసిల రఘురాంతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఏ విధంగా ఉంది, ఏ విధంగా సాగింది, ఎటువంటి రాజకీయ మార్పులు తీసుకొచ్చింది మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మొత్తం బస్సు యాత్ర మార్గదర్శకం వహించినటువంటి తలసిల రఘురాం ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సరే, బస్సు యాత్ర రాజకీయంగా ఎటువంటి మార్పులకి ఇది వేదికైంది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఎలా సాగింది? జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్ర చేపట్టినా కూడా దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన ఓదార్పు యాత్ర చేపట్టినా, పాదయాత్ర చేసినా, ఎన్నికల ప్రచారం చేపట్టినా ఒక వినూత్నమైన రీతిలో. ఎందుకంటే దానికి కారణం ప్రజల మద్దతు ఎప్పుడు ఆయనకు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు తండోపతండాలుగా రోడ్ల మీద రావడం, ఆయన వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కూడా అదే విధంగా ఉంటుంది. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు ఎంత చేరువుగా వెళ్ళగలిగిన ముఖ్యమంత్రి ఎవరు ఉండరని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కళ్లతో ఆగి మాట్లాడడం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం, వెంటనే వాటికి పరిష్కారాలు చెప్పడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈ బస్సు యాత్ర కూడా ఆయన చాలా, మేము తొందరలో అవజేద్దాం అనుకున్నాం ఎన్నికలు అని చెప్పి, కానీ నిదానంగా సాగుతుంది. ఇది ప్రతిరోజు ఎక్కువ మందిని కలవటం వలన లేట్ అవుతా వచ్చింది. ఇప్పటికీ మేము 25 జిల్లాలు ఈ యాత్ర జరుగుతుంది. 16 పెద్ద సభలు మేము సిద్ధం సభలో నిర్వహించడం జరిగింది. 9 రోడ్ షోలు, 6 ఇంటరాక్షన్స్, 2100 కిలోమీటర్ యాత్ర పూర్తయ్యేసరికి మొత్తం 2100 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం సాగుతుంది. జనం అదే విధంగా కలిసేందుకు ప్రయత్నించడం, ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ కూడా తీసుకునే విధంగా సాగింది. ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలను చూస్తే అన్ని మర్చిపోతాడు ఆయన. మీరు చూస్తా ఉన్నారు, రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఒక ఆయన ప్రతిపక్ష నాయకుడు రోజుకు 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని చెప్పి సాయంత్రం 4-6 గంటలకి మీటింగ్లు అని చెప్పి జనం కోసం ఎదురు చూస్తా కూర్చోవటం. అదేవిధంగా ఇంకొక ఆయన పాపం జ్వరం, జలుబు, దగ్గు వచ్చింది, నన్ను తిరగలేకపోతున్నానని చెప్పడం. ఇదంతా కూడా ప్రజలకి సంబంధించి వాళ్ళు ఏమీ చేయలేరు, ప్రజల్లోకి వాళ్ళు ఎటువంటి పరిస్థితి లేరు, వెళ్ళలేరు అనే దానికి ఒక నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగినా కూడా ఆయన గాయాన్ని కూడా లెక్క చేయకుండా మండు టెండర్లో ప్రజలను కలుస్తూ మేము చేసే సభలు కూడా 4 గంటలకు అనేది సాయంత్రం 4 గంటల కంటే వాళ్ళు 1 గంటకు వచ్చి కూర్చుంటున్నారు. అంత ఎదురు చూపులతో ఇక్కడ ఉంటే వాళ్ళేమో రండి, మేము వచ్చాము, మీరు మీటింగ్లకు రండి అని బస్సుల్లో కూర్చోవడం. ఈ 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ, వాళ్ళకి ఉన్న వ్యతిరేకత, ప్రజల లో నుంచి వాళ్ళకున్న వ్యతిరేకత, ఈ 2 కూడా ఈ బస్సు యాత్ర ద్వారా స్పష్టమైనవి. ఈ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనం. ఇది భారతదేశ చరిత్రలో ఇటువంటి బస్సు యాత్ర జరగలేదు. ఎందుకంటే సాధారణ టెంట్లో ఆయన గడుపుతా, ఇంటికి కూడా వెళ్లకుండా, గాయం అయినప్పటికీ కూడా ఇంటి దగ్గరలో ఉండి కూడా ఇంటికి వెళ్లకుండా ఆ టెంట్లోనే ఉండటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత, ప్రజా సమస్యలు తెలుసుకోవడం, తీర్చడంలో ఆయనకున్న నిబద్ధత, ఇదంతా కూడా ప్రజలు గమనించారు. ఖచ్చితంగా మేము ముందు నుంచి అనుకున్నట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి. పరదాల మహారాణి అని కామెంట్ చేస్తున్నారు, పరదాల ముఖ్యమంత్రి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఒక ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలే శ్రీరామ రక్షగా నిలబడుతున్నారు. వాళ్ళకి ఏ పరదాలు, అన్ని వాళ్ళు ఎగతాళిగా మాట్లాడిన మాటలే ఈరోజు ఆ పరదాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి జనప్రపంచనాన్ని చూసి ఎట్లా ఉంటుందో తట్టుకోలేమనేది వాళ్ళ మనసులకు కూడా అర్థమైంది. కాబట్టి ఏదో కామెంట్ చేయాలని చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు సరైన పోటీ కూడా ఇవ్వలేరు. ఇప్పటికీ వాళ్ళ కేడర్ అంతా కూడా అయోమయంలో ఉన్నారు. ఏంటి ఈ బస్సు యాత్ర ఇంపాక్ట్ ఎన్నికల ఫలితాల మీద ఎలా ఉండబోతుంది సార్? ఈ బస్సు యాత్ర ఎన్నికల కోసమే చేసింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేరువుగా ఎప్పుడూ ఉంటానే ఉంటారు. దాంట్లో భాగంగా చేసింది. ఎన్నికల ప్రచారాన్ని మేము ఈ 2-3 రోజులు ఈ యాత్ర అయిన తర్వాత మొదలు పెడతాం. దాని తీరు ఇంకా వేరుగా ఉంటది. ఇప్పటికే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలబడే సత్తా లేని ఎవరు ఇక్కడ ప్రతిపక్షంలోనే ఉండరు అనే భావం ప్రజల్లో కలిగింది. రాబోయే రోజుల్లో అసలు వేరే పార్టీ ఉందా అనే అనుమానం కలిగే విధంగా మా ఎన్నికల సభలు కూడా జరగబోతున్నాయి. ఎప్పటి నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభం అవబోతుంది? ఎన్ని నియోజకవర్గాలు జరిగే అవకాశం ఉంది సార్? రేపటితో ఈ ప్రచారం అయిపోయిన తర్వాత ఒకసారి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ నాయకులంతా కూడా కూర్చొని ఎలా జరగాలి, విధి విధానాలన్నీ రూపొందించుకోవడం ఇప్పటికే జరిగింది. దానికి సంబంధించి మిగతా కార్యక్రమాలు, వాటికి కావాల్సిన పర్మిషన్లు అన్ని కూడా ముందు రోజుల్లో తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఒక 2 రోజుల్లో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం. ఎలా ఉందనేది గ్రౌండ్ రియాలిటీ చాలా స్పష్టంగా ఈ బస్సు యాత్ర ఆవిష్కృతమైందని చెప్తాను. దీని తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఎన్నికల ప్రచార సభలు కూడా మరింత వినూత్నంగా నిర్వహించబోతున్నామని తలసిల రఘురాం చెప్తున్నారు. వీడియో సత్యతో సతీష్, సాక్షి టీవీ, విశాఖ.